చెన్నై సూపర్ కింగ్స్ కు లక్నో సూపర్ జైంట్స్ మరో షాక్ ఇచ్చింది. గత మ్యాచ్ లో సొంత మైదానంలో సిఎస్కే ను ఓడించిన లక్నో చెపాక్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లను విజయకేతను ఎగరవేసింది. భారీ లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఎల్ఎస్జీ గెలిచింది. చెన్నైని వెనక్కి నెట్టి టాప్ 4 లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 108 పరుగులతో అజేయశతకంతో చెలరేగాడు. అతనికి తోడుగా శివం దుబే 27 బంతుల్లో 66 పరుగులతో కూడా సత్తా చాటాడు. అనంతరం ఛేదనలో లక్నో 19.3 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్టోయినిస్ 63 బంతుల్లో 124 పరుగులతో విధ్వంసం సృష్టించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. నికోలస్ పురాన్ మెరుపు ఇన్నింగ్స్ కూడా తవ్వడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో స్టోయినిస్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చేజింగ్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా స్టోయినిస్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011లో మొహాలీ వేదికగా సిఎస్కేతో జరిగిన మ్యాచ్ లో పాల్ అజేయంగా 120 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ 119, సంజు శాంసన్ 119, షేన్ వాట్సన్ 117 పరుగులతో ఉన్నారు. ఇక సిఎస్కే జట్టుపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టోయినిస్ రికార్డులకెక్కాడు. అంతకుముందు సెహ్వాగ్ పేరిట ఈ ఘనత ఉంది. 2014 సీజన్లో వాంఖేడే వేదిక జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్లో సెహ్వాగ్ 122 పరుగులు చేశాడు. 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డు బద్దలైంది. లక్నో సూపర్ జైంట్స్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో ఆటగాడిగా స్టోయినిస్ రికార్డులను నెలకొల్పాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో డికాక్ 140 పరుగులతో ఉన్నాడు. స్టోయినిస్ 124 పరుగులతో రెండో స్థానానికి చేరుకోగా మూడో స్థానంలో కేఎల్ రాహుల్ 103 పరుగులతో ఉన్నాడు.